బాణుడి ప్రతాపంతో బెజవాడ నగరం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్న ఎండవేడి వడగాల్పులు సాయంత్రం వరకు తగ్గుముఖం పట్టడం లేదు. ఉదయం వేళ 10 దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల వల్ల ఇంట్లో కూడా ఉండలేకుండా పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 10 దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విజయవాడ నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. బాణుడి బగబగలకు తోడు విపరీతమైన వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వడదెబ్బల కేసుల సంఖ్య పెరగడంతో వైద్య అధికారులు వడదెబ్బల కేసుల కోసమే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు తరచుగా నీళ్లు తాగటం, కాటన్ దుస్తులు ధరించడం వంటి పనులు చేయాలంటున్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ నూరులతో మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మే నెలకి వచ్చేయడంతో ఎండల తీవ్రత తారాస్థాయికి చేరింది. ప్రతిరోజు కూడా సరాసరి 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. గరిష్టంగా కొన్ని ప్రాంతాల్లో అయితే 45 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంది. సో ఎండల వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉండి ఆ ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్తుంది. సో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేకమైన ఏర్పాట్లు వడదెబ్బకు సంబంధించి చేశారు. ప్రజెంట్ మనతో డాక్టర్ నూరుల్లా ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు వడదెబ్బకు సంబంధించి? గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ నూరుల్లా. మనకు ఎమర్జెన్సీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, ఇన్ఛార్జ్ హెచ్ఓడి. ఇక్కడ మనకు వడదెబ్బ గురించి ఏంటంటే స్పెషల్గా ఒక వార్డు క్రియేట్ చేయడం జరిగింది. అందులో 8 బెడ్స్ ప్రత్యేకంగా ఓన్లీ వడదెబ్బ కేసులు ట్రీట్మెంట్ చేసేదానికి మనం చేసాం. దీంట్లో ఎయిర్ కండిషనింగ్ ప్రొవైడ్ చేసాం. కావాల్సిన మానిటర్స్, వెంటిలేటర్స్, కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మనం ప్రొవైడ్ చేసాము. దీనికి కావాల్సిన మందులు ఏర్పాటు కూడా మనం చేసాము. సెలైన్ బాటిల్స్ కానీ, ప్రత్యేకమైన మందులు కానీ అన్నీ మనం ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళకు కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ మన దగ్గర చాలా వరకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అందులోనే మనం ఇది చేసుకుంటాము. సో ప్రత్యేకంగా ఈ వార్డ్ అనేది ఓన్లీ ఈ వడదెబ్బ కేసులు ట్రీట్మెంట్ చేసే దానికోసమని మనం 8 బెడ్లు మనం తయారు చేయడం జరిగింది. ఈ ఏదైనా కేసు వస్తే ఇక్కడ మనం ట్రీట్మెంట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ఒకవేళ అవసరం ఉంటే ఎదురుగానే ఇంకో ఐసీయూ కూడా ఉంది. దాంట్లో కూడా ఒకవేళ కేసులు ఏమైనా ఎక్కువ పెరిగితే అది కూడా పెట్టేదానికి మనం ఆస్కారం ఉంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా వడదెబ్బ అనేది జనాల్లో అవగాహన ఉండాలి. వడదెబ్బ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఎక్కువగా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల మనకు ఇప్పుడు ఉండే ఎండలకు ఎక్కువ తిరగడం వల్ల మనకు వడదెబ్బ వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. దీంతోపాటు మనం అడిక్వేట్గా అంటే మనకు కావాల్సినంత నీరు తగినంత మోతాదులో మనం తీసుకోకపోవడం అనేది ఇంకో రీజన్. దీంట్లో ఏంటంటే మెయిన్ వడదెబ్బ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవడం. మంచినీళ్ళు అంటే మజ్జిగ కానీ, మంచినీళ్ళు కానీ, టెంకాయ నీళ్ళు కానీ, ఇలా మనిషి అవైలబిలిటీని బట్టి ఎక్కువగా వాటర్ తీసుకోవడం. మనం ఇమ్మీడియట్గా ఏం చూడొచ్చు అంటే యూరిన్ యొక్క కలర్ను మనం చూసి ఒక అందాజు చేసుకోవచ్చు. యూరిన్ కొంచెం పచ్చగా వస్తూ ఉందంటే మనం బాడీలో వాటర్ కంటెంట్ తగ్గింది. సో మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి. సో అలాంటి మన జాగ్రత్తలు తీసుకొని ఎండకు ఎక్కువగా వెళ్ళకుండా, అంటే మన పనులు ఏదన్నా ఉంటే ఉదయం పూటో సాయంత్రం పూటో ప్లాన్ చేసుకోవడం, ఎక్కువగా ఎండకు తిరగకుండా ఉండడం. ఒకవేళ తిరగాల్సిన అవసరం ఉన్నా కానీ మన జాగ్రత్తలు హెడ్ క్యాప్ ధరించడం, లేకపోతే గొడుగు పట్టుకొని వెళ్ళడం, అలాంటి జాగ్రత్తలు తీసుకొని మనం చేస్తే మనకు చాలా వరకు వడదెబ్బ నుంచి మనం ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఒకవేళ అలా తిరిగిన పరిస్థితులు వచ్చినా కానీ మనం ఏంటంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగడం, మంచినీళ్ళు, టెంకాయ నీళ్ళు ఇలాంటివి తీసుకోవడం, ఎక్కువగా వాటర్ కంటెంట్ తీసుకోవడం, అండ్ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తే కొంచెం మనకు ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్ సేమ్ టైం ఏంటంటే వడదెబ్బ యొక్క లక్షణాలు మెయిన్ ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్ అంటారు. అంటే 104 జ్వరము వస్తే ఇది వడదెబ్బ అనేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సేమ్ టైము కొంచెం తిక్కగా మాట్లాడడం, అంటే మనకు మామూలు మనిషే సరిగ్గా ఐడెంటిఫై చేయకపోవడం, మనం ఎవరనేది తెలియకపోవడం, ఏ ప్లేస్లో ఉన్నాడో తెలియకపోవడం, అంటే కొంచెం మెంటలీ ఆయన డిస్టర్బ్ అవుతాడనమాట. అలా ఎక్కువ హై గ్రేడ్ ఫీవరు, ఒళ్ళనొప్పులు విపరీతంగా రావడం, అండ్ ఇలా తిక్కగా మాట్లాడడం, ఇట్లా ఏమైనా వచ్చాయంటే ఇవి వడదెబ్బ యొక్క లక్షణాలు. వెంటనే హాస్పిటల్ తీసుకొస్తే మనం దాని తగ్గట్టుగా ఆయనకు ఏం కావాలో ట్రీట్మెంట్ మనం ఇమ్మీడియట్గా ఇస్తే చాలా వరకు ప్రాణాలు మనం సేవ్ చేసుకోవచ్చు. వడదెబ్బ అనేది మనకు ప్రివెంటబుల్ డిసీజ్, ఏమి ఇబ్బంది ఏం లేదు. బట్ అట్ సేమ్ టైం ఇన్ టైంలో మనం దానికి రియాక్ట్ అవ్వాలి. ఇన్ టైంలో ఆయనకు కావాల్సిన సెలైన్ కానీ, ఆయనకు కావాల్సిన డీహైడ్రేషన్ కరెక్షన్ కానీ, కావాల్సిన మందులు కానీ మనం తీసుకుంటే వడదెబ్బ నుంచి మనం జాగ్రత్త తీసుకోవచ్చండి. ఇప్పుడు దాకా ఏమైనా కేసులు నమోదయ్యాయి సార్ వడదెబ్బకు సంబంధించి? ఇప్పటి వరకు మనకు కొన్ని కేసులు రావడం జరిగింది. బట్ ఏంటంటే వెరీ స్మాల్ మైల్డ్ కేసెస్, మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ అంటాం కదా, అలా మైల్డ్ టు మోడరేట్ ఇదిలో వచ్చారు.
వాళ్ళకు ట్రీట్మెంట్ తీసుకున్నారు, అది చక్కగా ఇంటికి వెళ్ళిపోయారు. సో ఇప్పటివరకు అయితే అంత సీరియస్ కేసులు అయితే రాలేదు. 1-2 కేసులు వచ్చాయి, కానీ మైల్డ్ టు మోడరేట్ డిహైడ్రేషన్లో వచ్చారు. వాళ్ళకు మనం సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ చేసి పంపించగలిగామండి. ఎవ్రీ ఇయర్ జనరల్గా ఎన్ని కేసులు వస్తుంటాయి అంటే బాగా సివియర్ కేసులు వడదెబ్బకు సంబంధించి? ఎవ్రీ ఇయర్ అంటే మన ఎండ తీవ్రతను బట్టి మే నెలలో జూన్ ఫస్ట్ అంటే ఇనిషియల్ డేస్లో మనకు ఎక్కువ కేసులు వస్తాయి. ఆ కేసులు వచ్చినప్పుడు మనకు కొంచెం ఎక్కువగా సివియారిటీ అది ఉంటుంది. మనకు అరౌండ్ 150-200 కేసెస్ రావచ్చండి. కానీ ఈసారి ఎండ తీవ్రత బాగా ఎక్కువ ఉంది. ప్రతి సంవత్సరం చూసే కంటే ఈసారి మాత్రం ఎక్కువగా ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. సో ఎక్కువ రావచ్చేమో అని ఒక ఎక్స్పెక్టేషన్. కానీ మేము ప్రజలకు ఇచ్చే సందేశం ఒకటే, వడదెబ్బ నుంచి మనం కాపాడుకోవడం అనేది ఇంపార్టెంట్. అంటే ఎండకు ఎక్కువ పోకుండా, వడదెబ్బకు సోకకుండా మనం జాగ్రత్త తీసుకోవడం అనేది అదే ఫస్ట్ అండ్ ప్రైమరీ. సో ఒకవేళ వచ్చినా ఇనిషియల్గా ఇమ్మీడియట్గా మనం వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇది. ఇది పరిస్థితి. అంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఎక్కువగా ఆ మంచినీటిని తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా వడదెబ్బ అనేది ఒక క్యూరబుల్ డిసీజే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండి కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటే దీని నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇన్ కేసు ఎనీ ఎమర్జెన్సీలో కూడా ఇక్కడ ప్రత్యేకమైన సౌకర్యాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిద్ధం చేశారు. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ మౌలితో ప్రసాద్ ఆకుల, విజయవాడ నుంచి.